హలో నమస్కారం పెడుతున్నా ఆయనకి చెప్తాడవా పోతురాజు కాదా ఎవరు శంకరప్ప ఫస్ట్ పవన్ పిల్లడు వచ్చినాడు ఆరు మెద్దామంటే వస్తే వచ్చినా అంటాడవే నాకు మర్చిపోయి ఆయన చూసా ఎవరు చూసా నాయన్ని పిలుచుకొచ్చినవే నేను ఆరు మేహేది ఎప్పుడు నువ్వు కథ మాడేది ఎప్పుడు పట్టా పక్కన పూలు ఎత్తేస్తున్నది పోయిపోయి ఆ కాళ్ళకు మొక్కలా పదా హలో ఆహా నారాయణ 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 చేపల జల్లలు చెక్కలు నుండే పొంగనాదులు పోయినలు పెడతారు నారాయణ 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 అవునా తల ఉండే ఈ పుల పెళ్ళు తిరిగి మన కొట్లాడంగా ఉండే ఈరవాణులు తాతలు చెప్తారమ్మనగా నారాయణ 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 సచ్చిరి నా కొడుకులు కొట్టుకుంటాను నువ్వా ఉన్నిలే పద్దెనే నరుకుదాం నారాయణ 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 పడిందనుకు నీ యొక్క గోడకు గరుచుకుంటావు అక్కడ వేసుకోర్రా నారాయణ ఒకటే బీడే కొయ్యికి మనకూడదు మళ్ళా నారాయణ ఏమిరా నారాయణ అనకూడదు ఎవరిలో ఎలా 2-4 నారాయణ అంటావా ఏం నారాయణ అంటే నారాయణ గారు నాకు పెద్ద గలాట అయింది రాత్రి గలాట్లు పడినారా వాడేనా మీ అక్కడ దొడుకునేది మా ఎక్కడ దొడుకోమని మా కుక్కన దొడుకోమని అని పేరుద్దు ఇంకేం నీకు నారాయణ గలాట ఒకటే నారాయణ అనకూడదు గోయింది బాగా ఉన్నా ఏమో నేర్చుకుంటావేమో నారాయణ అనకూడదు అనకూడదు అన్న లేవు నారాయణ కాదు నారాయణ నారాయణ అనకూడదు నారాయణ నారాయణ తిరుమల నారాయణ ఆ పేరే వద్దా వద్దా సరేలే మా నాయన నారాయణ వద్దంటే మీనాయండి ఏమిటికి ఎర్ర మగముడు నారాయణ వద్దంటే మా నాయన అంటే నారాయణ కాడ మా ఎక్కడ కారణం మీ నాయన పుల్లిచ్చిరేమో
నారాయణ మానాయన 2 9లు వద్దా ఇంకోటాడా దీపక్ ఉంది చూడు లే రెండు ఇట్లా కాదా ఇంకెట్లా రెండు అంటే ఇట్లా అట్లంటే బాత్రూమ్ బాత్రూమ్ కి ఇట్లా వంచి నారాయణ మానాయన ఈ పాటే వద్దులే ఆ. మై చాయిస్ Nice. అరే కొల్లర్ కొల్లారి పెట్ట మాలూరు పెట్టి కొల్లారి పెట్ట మాలూరుకి కొల్లారని లల్లల్లారి లల్ల లల్లల్లారి లల్ల अच्छे रे गाना बहुत अच्छा है अरे ला 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 భోగి మేక ధనముతి ఎట్లా పాడతా ఇంతవరకు వచ్చాయి గానా అంటే అట్లా బాగుంది ఇప్పుడు పాడిందేమే కొల్లర్ కొల్లారిపేట అది కాదు దాన్ని అక్కడ పెట్టి రేపా సరే, ముందు కొడతానే దాని తర్వాత మాల్లూరు బెంగళూరు అది కాదు దాని తర్వాత లాస్ట్ లో ఆ, తుమ్మ చెట్లు అది అదిరా తుమ్మ చెట్లు బోడి మేక దాని మూతి నువ్వు నాక రవ్వ నాకు రసవా నాకేం దాని కర్మ నా శివుడు ముందు నాకేక అట్లనే పాట అట్లా కాదు ఎట్లా నేను పాడతాను విను తుమ్మ చెట్ల బోడి మేక తనకుంది పెద్ద తోక పాక పాక రాసినారా తోక నువ్వే నాకేది నై తుమ్మ చెట్లు బోడి మేక తనకుంది పెద్ద తోక కుసరా పంది నా కొడక ఇట్లా రాసిండేది పాట ఇది ఇది బాగుంది ఇది ఎవరు రాసిరా మనం రాసుకోండి ఇది ఇట్లా పాడు. కుసవై బుద్ధింగా ఏం చేతులు కట్టుకున్నావు తగ్గిందే అర్రే లల్లల్లా అర్రె లల్ల మాచినేనిపల్లి గ్రామస్తులకు ఆయనపల్లి కాదు ఇది. ఆయనపల్లి కాదా గురంకొండ ఆ? ఏం లే. వీడు వచ్చినారు మీటేట్లు పట్టించిన నాకు తెలుసులే మరి కొండ కింద కొత్తపల్లి గ్రామస్తులకు ఏయ్, అది కూడా గొల్లపల్లి ఏంది అమ్మ. కొండ కింద గొల్లపల్లి గ్రామస్తులకు ఏం 4 గంటలకు కూడా పేరు పెట్టింటే సచ్చేది దిక్కు తెలియక మరి విచ్చేసినటువంటి చిన్నలకు పెద్దలకు అవ్వగారికి తాతగారికి కుసోండోళ్ళకు నిలబడుకొండోళ్ళకు షామీనాలకు పోక్సింగ్ లైట్లకు కుక్కలకు కోళ్ళకు ఆవులకు దున్నపోతులకు కప్పలక్కలకు అందరు కలిసి ఒకటేసారి పెడతాను మా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మరి నేటి దినమన విరలోక మదిలి పరలోకమ చేరుకున్న వంటి కీర్తిశేషులు పెద్దలు గౌరవనీయులు స్వర్గస్థులైన వంటి కొర్ర నాగయ్య గారి ఆత్మశాంతి కొరకై వారి కొడుకులు కోడాన్లు హల్లుళ్ళు ఆడబిడ్లు బండిమిత్రులు కలిసి అన్నదానములతో హరినామ సంకీర్తనలతో పతివర్త శాసలోచన ఏర్పాటు చేయాలండి. మా యొక్క హార్మోనిస్ట్ ఉంది కానీ తప్పులిస్ట్ ఉంది కానీ నోటి పాలకులు ఉంది కానీ కాళ్ళ గదిలో తప్పులు వచ్చినా మీ కనవిల్ల శ్రమంలో కూడా క్షమించాలని కోరుకుంటూ కుర్ర నాగయ్య గారి ఆత్మశాంతి కొరకై అందరూ ఒకసారి గోవింద అసలు చేయని మరి కోరుకుంటున్నాం. జై లక్ష్మీ రమణ గోవిందో అధికారమణ గోవిందో నాగయ్య గారి ఆత్మశాంతికి ఒకసారి గోవిందో గోవిందుని పెట్టుకోండి బాగా తినేసారి చూసుకోండి ఒకసారి గోవిందో ఏమెంత ఉంటాయి గోవిందులు పెట్టినారు అందరికి పెట్టి మెట్లతో కొట్టినాయి. బాబు ఇది ఏ ఊరి కబోలు పాల్గొండ పెట్టండి మాట మాత్రం చిన్నాగిరెడ్డి రస్తానికి వచ్చేస్తున్నారు. జయబుల చిన్నాగిరెడ్డికి చిన్నాగిరెడ్డికి ఉండ్రే లోకే మీ నాయన పోతున్నాడు మా ఇప్ప ఆ పంచి బాగా వేసుకో డైరీకి బొక్కలు పడి తెచ్చినాయి అట్లే కూర్చొని చేస్తుండవా చిన్నాగిరెడ్డికి చిన్నాగిరెడ్డికి ఎవరు మీ నాయన కూర్చొన్నాడు చిన్నాగిరెడ్డికి అలా బలే బలే
హరి విల్లు వీరసి మురి బిల్లు సీతను హరి విల్లు వీరసి మురి బిల్లు సీతను వలినయ్య మారిన కళ్యాణ రామ శరణము నీయవయ్యా ఓ రామ కరుణను చూపయ్యా జగదపి రామ జగకుల సోమ శరణము నీయవయ్యా రామ కరుణను చూపయ్యా ఒకటే బాణము ఒకటే సతి అని కాటివయ్యా ఒకటే మాట ఒకటే బాణము ఒకటే సతి అని కాటివయ్యా సుజనల్లు నలసి సుజనల్లు రోదినా శరణము నీయవయ్యా ఓ రామ కరుణను చూపయ్యా జగదపి రామ జగకుల సోమ శరణము నీయవయ్యా కరుణను చూపయ్యా జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ పావన రామ మేఘ శ్యామ పావన రామ మేఘ శ్యామ చిన్న
రాముడికి తారవాడు విడలేసి నాగిరెడ్డి విడలే ఆ కదములకు విడలేసి నాగిరెడ్డి విడలే అమ్మరమడితే దమ్మరియామర హమ్ముల పీరి విడలేసి నాగిరెడ్డి విడలే ఆ కదములకు విడలేసి నాగిరెడ్డి విడలే హరియానికి మనం పోయి కోటర గాంతులు మైదరక కీరీలదారులై విడలేసి నాగిరెడ్డి విడలే ఆ కదములకు విడలేసి నాగిరెడ్డి విడలే నాగిరెడ్డి అవునా మహామంత్రి ఎవరు పరమన్నాడు పోతానే మారెండిర మన్నాడు పోతానే పోతానే మారెండిర మన్నాడు పోతానే పరమన్నాడు పోతానే మారెండిర మన్నాడు పోతానే మన్నాడు పోతానే అపరమన్నాడు పోతానే అపరమన్నాడు పోతానే మారెండిర మన్నాడు పరమన్నాడు పోతానే మారెండిర మన్నాడు పోతానే మాట మాత్రం ఆ సన్నకు వచ్చిన వారు ఎవరు కబోలు? నాగిరెడ్డి. ఇతనే కబోలు వచ్చిన నాగిరెడ్డి వారు. ఏమి అందము, ఏమి తేజస్సు! చిన్నాగిరెడ్డి గారు సింతమానులో గుడ్లకో పొందిట్టున్నాడు. రెడ్డి వారికి దండ ప్రమాణము చేసిన జన్మ ధన్యము కబోలు కాక. ఆహా ఏమయ్యా గణనాదా వెతట పిల్ల సీన పలుకవయ్య మమ్మో వెతట తల్ల సీన పలుకవయ్య ఏమయ్యా గణనాదా ఇతను పిలపిన పలుకవయ్య ఇతను గలపిన పలుకవయ్య పార్వతి తన్నయుడరావయ్యా మా ప్రార్థనలందు కోవయ్యా తనయుడరావయ్యా మా ప్రార్థనలందు కోవయ్యా కోటి దేవతలందరిలోనా కోటి దేవతలందరిలోనా ముందుగా నిల్ని పలచుదురా ఏమయ్యా గణనాదా వెతట పిల్ల సీన పలుకవయ్య మమ్మో వెతట తల్ల సీన పలుకవయ్య అవురా ఎల్లక వాహనం ఎక్కిన దేవా వేడేటులో లేలిన దేవా యమలోల పల్లి పురపున వెళ్ళసిన సాధు గారి పరలినవా ఏమయ్యా గణనాదా వెతట పిల్ల సీన పలుకవయ్య మమ్మో వెతట తల్ల సీన పలుకవయ్య మొన్నలయ్య బొండాలు చిన్నాగిరెడ్డికే బొండ ఎవరికి బాండాలు? ఏం 3 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటే బాగుండే బొమ్మతానంటివే. బాండాలు కాదు వాయ్, రెడ్డి వారు ఉన్నారంటే దండాలు పెట్టల్లా. ఏం కాటి సీట్ బాగలేదా? ఏమంటారా ఏమొక బాగానే సీట్ వద్దంట్లే, ముందర సీటుకి వచ్చి ఏం పుణ్యకి వాళ్ళతో మా వాళ్ళే మహమూత్రి రెడ్డి వారు ఉన్నారనగా మరి దండాలు పెట్టేవాళ్ళు చేతులతోనే కదా. అవునురా. సరేపా పొల్లంట్లయ్యా పొల్లంట్లో పొల్లంట్లో బాండాలు ఎవరికి ఇవ్వండి? 10కి 8 కనుక్కోండి. పొల్లంట్లో బాండాలు కాదురా, రెడ్డి వారు ఉన్నారనగా 2 చేతులతో పద్ధతిగా నమస్కారం చెయ్యి. 2 చేతులతో ఇట్లా పెట్టాలా? అది సరేపా. దండలయ్యా దండాలు చిన్నాగిరెడ్డికి దండాలయ్యా దండాలు చిన్నాగిరెడ్డికి దండాలు దండలయ్యా దండాలు చిన్నాగిరెడ్డికి దండాలు దండాలయ్యా దండాలు చిన్నాగిరెడ్డికి దండాలు దండాలు రెడ్డి గారికి దండాలు నాగిరెడ్డికి దండలయ్యా దండాలు చిన్నాగిరెడ్డికి దండాలయ్యా దండాలు చిన్నాగిరెడ్డికి దండాలు
ఏమదండాలరా నీ దండాలు చేతులతో పెట్టమంటే కాళ్ళతో ఏం పెడతాం తనకలాడు చస్తానవే మొన్న చూసిన నా కర్మ మహామంత్రి ఆ. సుఖీ బాబా నిన్ను నూరేళ్ళు చల్లగా వర్దిలమరా ఏమండ కొడుకు చెప్పింది నీకు ఏమండ్రియా ఎత్తుకొచ్చి బీచ్ లో బారితే ఎట్లా చల్లగా ఉండేదే నీకు బీట్లో కాదు చల్లగా వర్దిలమంటున్నాడు అది నిండు నీరేళ్ళు హ్మ్. పిల్ల బాబులతో చల్లగా వర్దిలమంటున్నా తమరాజ్ఞాచారం దేవా అవునురా మహామంత్రి రెడ్డివారు నేను ఈ సభముఖనికి చేరవచ్చున్నాను కావున కావున నా యొక్క పల్లె పండుగలు గోతనామదేముడు దర్శనం ఉన్నదా మరి ఏమి మీ పల్లె పట్టిన కొలుగోతున్న నామదేమో తెలపక ఆలకించదు లేవా అలాగే నిధులతో చక్కగా ఆలకించి పరమడుక్కారా దేశమున్నది పరమకర దేశమున్నది పాల్గొండ కలది మంత్రి పాల్గొండ పరిపాలన చేసే శ్రీనాథి. పాల్గొండ పరిపాలన చేసే పిల్లాకి చిన్నగిరెడ్డి భార్యగలను చిన్నగిరెడ్డి భార్య కలదు నీలమకొండ సకల సంతోషముతో నా పాల్గొండ అవునురా మహామంత్రి రెడ్డివారు విన్నావేమిరా తింటిపా లే. అయ్యా ఏంద్ర నువ్వు తిరిండేది ఏం తిన్నావంటే వంకాయ చారు పప్పు రసము లడ్డూలు మిచ్చిరే విన్నావానా నేను అడిగింది తిన్నావని అవునురా ఇంకా తిన్నావేమో అని లే తింటావుల కన్నోలు సొమ్మింది కదా నువ్వు నువ్వు తినలా ఎవరు రాలే 4 లడ్డూలు తింటువే మహామంత్రి ఆ? ఏం విన్నావు నువ్వు చెప్పలా నేనేం చెప్పాను రా నేను తినలా అదే నేను చెప్పినా నువ్వేం విన్నావు నువ్వు చెప్పినావా అవును కదా నేను నిన్నాలే అదే ఏం విన్నావురా నువ్వు చెప్పిందా చెప్తా ఇను చెప్తో తిను చెప్పులు తిన్న ముళ్ళు ఉంటాయి చెప్పులు కాదరా తప్పున్నా కొడక చెప్పుదా విను ఆలకించి వినుము చెప్పుప్పా మహామంత్రి ఆ. మాది పరమటొక్క దేశం పరిమణొక్క దేశం అట్టి పాల్గొండ పాలన చేసి చేసే చిన్నాగిరెడ్డి ఎవరు నువ్వు చిన్నాగిరెడ్డిని కానీ ఎవరన్నా కానీ చిన్న కొట్టుకో ఏమిరా ఏమి ముక్కలు లేక దొరుకుతుంది బట్టనేలే ఈ రెడ్డి వారి పౌరుషమనగా ఎప్పుడు ఇలాగనే ఉంటుందిరా బాగా కొట్టుకుంటావు పా. ఏయ్, మాకు బాగా కొట్టుకునేది అలవాటు రోజు ఇంకేమే రోజుకి ఎన్నిసార్లు ఏమో దిక్కు తెలీదు ఎన్నిసార్లు కొట్టుకుంటారు వాయ్ ఏమో దిక్కు తెలియదంటే మాకు బాగా కొట్టుకొని బాగా అలవాటురా బాగా రోజు ఆ అందుకే నా పొగులు గొర్రెలు లేకపోయేదే గుర్రెల కాడికి పోయి ఎందుకు కొట్టుకునేది అక్కడైతే బాగా కొట్టుకోవచ్చు ఏయ్, మేమంతా ఇండ్లలోనే పెన్లాములు వాళ్ళు పక్కనే ఉంటారా ట్రైనింగా పెండ్లాములకు పోయి ట్రైనింగ్ ఇస్తారా వాళ్ళే చెయ్యి మార్చి ఉన్న చెయ్యి మార్చు కాదు వాయ్ పెండ్లాములు చూసుకుంటారు ఏంది మేము కొట్టుకుంటా అంటే పర్వాలే మీ వాళ్ళు ఏయ్, నా బిడ్డలకు నేర్పించినారా ఏంది కొట్టుకునేది దా డ్రమ్ముల్లో దుంకి నీయత కూడా వానికి అట్లా నేర్పి ఏయ్, సన్నతలో కాదు వాడు. ఎవరికంటే వాళ్ళకి నేర్పిస్తామేమే ఆ? ఎట్లా కొట్టుకునేది అనుకుంటున్నా వాయ్ ఎట్లా పులా, ఇలా కొట్టేది అట్లే కొట్టుకుంటాండు ఆ ఏటి జారింది అనుకో ఆ. నాగై కంటే ముందుగా ఉంటావు నేను వస్తా ఉండు మాకెప్పుడు ఎక్కడంతా ఏం మళ్ళా తెలుస్తుంది మాకేం చేత రాకనా మహామంత్రి పా అది నువ్వు కాక కాక చిన్నాగిరెడ్డి భార్య గలదు చిన్ననాగిరెడ్డి భార్య గలదు నా భార్య అయిన శీలమ్మకొండ అమ్మదేవిరా పాపం చచ్చిపోయినండి ఎవరు చచ్చిపోయేది అవ్వా అవ్వ చచ్చిపోయి 6 నెలలు అయ్యా అప్పుడే 2 నెలలు పెరిగిపోయింది లే, నా భార్య అంతఃపురంలో వెనకాల ఉన్నది మీరు సంవత్సరం వచ్చేస్తే మేలు ఆ ఇంకోటి ఆడల్లానే బ్యా మహామంత్రి ఆ. ఇప్పుడు అది నువ్వు కాక అదే కాక నాకు కలిగిన ధనదానములు సిరి సంపదలు తెలిసి ఉన్నదా మరి ఏమని ధనధాన్య సిరి సంపదలు ఎటువంటివి దేవా తెలుపుతా ఆలకించి వినుమురా. ఆ. ఎక్కిన ధనమే, తొక్కిన ధనమే. ఎక్కిన ధనమే పాల్గొండ ఎక్కడానికి ఎక్కడానికి ఏడుగులున్నాయి పాల్గొంటారు వాళ్ళు చేసే ఏం 150 క్వింటాలు ఉన్నాడు ఎట్లా ఇడిచి లై ఏం బాగా తినేసి పాడు ఏలటానికి మొన్న పాడతా. పాడియా వేలటానికి మొన్న పాడతా. అయ్యో, పాడి ఏలటానికి. పాపం సీమనేమో గట్టేసినారు ఎగపోసి వస్తాంది ఆ పక్క ఇంటికల్లే ఎవరు సీమావా ఆడ గట్టేసినారులే మహామంత్రి ఉండు బాయ్ యాడున్నామరా ఏడుండ మీడే కొండ కింద కొర్రపల్లి వాళ్ళపల్లి అట్ట కొర్రపల్లె గోళ్ళపల్లె వాళ్ళపల్లి
కథలో ఏమన్నా తెలిసిన లేదా అని నాకేం తెలుసు చెప్పు. వెళ్ళటానికి నాకు తెలిసిలే. నీ మగం తెలుసు బక్క బాలు పడిపి తెచ్చి తెలిసిలే ఏమో ఎక్కిరిస్తావో అల్లే పని నేరస్తాను ఎక్కిన ధనమే తొక్కిన ధనమే ఎక్కిన ధనమే తొక్కిన ధనమే పాల్గొండారు ఎక్కడానికి ఏడుగులున్నాయి ఎక్కడానికి ఏడుగులున్నాయి పాల్గొండారు సవారు చేసే గుర్రాలున్నాయి పాల్గొండారు సవారు చేసే గుర్రాలున్నాయి పాల్గొండారు కూర్చొని కూర్చీలు వెలుగురా కూర్చొని కుర్చీలు వెలుగురా పాల్గొండారు మహమ్మద్రి రెడ్డివారు అటు ఎక్కిన ధనమే తొక్కిన ధనమే ఓయమ్మా ఎక్కడానికి ఏనుగులు ఎక్కడానికి ఏనుగులు సవారు చేసే గుర్రాలు సవారు చేసే గుర్రములు కొనడానికి పానుపులు వండడానికి పాల్పులు కూర్చొని కుర్చీలు కుర్చీలు రామలక్ష్మణ కడిదములు కందినములు, వర్జు వైడూర్యములు నీలగో మీదక ఆభరణ భూషములు ఎన్నో కలిగి ఈ యొక్క పేరు ప్రఖ్యాతగాంచబలే చిన్నాగిరి అనే పేరు ముందున్నాను రా. బాగా చంపాయిచ్చినవుపా అవును. వేలటానికి రాజ్యము ఎక్కుడు బంగారు తగుట్లు దన్నము ధాన్యము వజ్ర వైడూర్య నీళ్లకు గోమేదక ఆవరణ భూషణములు అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయి. ఇన్నుండుకొని మెమ్మల టమాటా చెట్ల పుర్లు గట్ల మీదే జర్రక్కన జరకన కాదు లే మాకేం పోయి జరక ఏం మీ అమ్మ చెప్తానిందే ఏమని మధ్యాహ్నం వరకు అయితే 350 సాయంత్రం 500 ఆటో బాడికి వాళ్ళదే అంటే వాళ్ళ ఆటో బాడిగా అయ్యో మా అమ్మకేం రంత కర్రమ్మా లేకుంటే మీ అమ్మకు ఒక బ్యాగ్ తెచ్చేకూడదు యాలరా అదరా బదర్ 19 సగ్గొడ్డ మొదలుట్టుకుని 5కే బరిగిస్తుంది ఆటానికి నేను వస్తాను మా కూలోళ్ళు రాకపోతే తోడుకోవచ్చే వింటుంది మా అమ్మ. నిన్న మా ఇంటి కాడికి వచ్చింది ఎలా పాత సెట్ ఉంటే ఒకటి పల్ల పసురు మెట్టుకుంటుంది దీన్ని. మా అమ్మది నైటీ చంపిస్తే లే మా కూలోళ్ళకి నైటీలు తక్కువ వచ్చింటే పోయి నైటీలు ఇచ్చింటాం కావాలంటే ఏం రేట్ అంటే మీ ఊర్లో 90 45 రూపాయలు. మాకు తెలిసిన 90 అంటే లే తెలియకనే 45 అంటివా ఏం మాకు తెలుసునా ఏయ్ మాకేమరి అంత కర్రమ్మా ఇంతకు నీ బతుకు మైమాడకు తెలిసినేమిరియా నా బతుక్కే నీ ఏగితికి ఏడా పైన 7 అంతస్తుల దాలబడలో కొలువు తీరుంటుంది మా అమ్మ పైన పైన పెట్టింటావులే ఏమే మన 1వ తేదీ 4000 పింఛని వచ్చింది కదా 3 రోజులు పైన పెట్టింటావు లే అప్పుడే 3000 తినే ఉన్నాయి అప్పులు ఎక్కువ అయిపోయినాయి రూప ఏందిరా అప్పులా లే మాకేమో ఎంత కర్రమ్మా సస్తంటే 1000 ముద్ర రందానికి సచివాలయం కాడికి పరిగెత్తావు భీములో దుద్దమ్మా వ్యాధులీనికి దుద్దమ్మా ఎండుకులకు దుద్దమ్మా ఇసుకలో దుద్దమ్మా నీ సావు నీకు తెలిసి 1వ తేదీ మా అమ్మ కాదు పింఛన్లు వచ్చేది మా చెయ్యి ఎప్పుడు ఇలాగ అనుకుంటుంది కానీ ఇలాగ అడుగుతామేమి మేము పొద్దున్నే 5 గంటల వరకు ఇట్లే ఉంటుంది 6 అయింది అనుకో ఆ టవాల్ కప్పుకొని మేసాలు దేని అయినా నడుకోలే ఇంకేం పాతాము ఎవరి కాళ్ళ దుట్లు నువ్వే తీసుకో ఏం చేంజ్ చేయాలకు వాన్ వచ్చా అర్థమన్నా ఇన్నా నీ నోరు మంచిది కాదు కొమ్మడు తప్పుడా కొడుక మళ్ళీ తెలుస్తుంది మా అమ్మ కాదు పింఛనీళ్ళు వచ్చేది దిట్ట పక్కరా పక్కన పక్కరా దో వీళ్ళమ్మకి వస్తుంది రే పింఛని పాపము వాళ్ళ అమ్మ తెచ్చి 3 నెలలు పొలారం తీసుకోమాతంటే మదన పిల్ల చంపేరా అమ్మ ఎప్పుడంట చంపే ఉండే వాళ్ళందరినీ ఏమన్నా కదా మీ అమ్మ ఏం పెరలు కొట్టావు సమయ ఏమే కిసిరి అవుతుంది ఏం రాగమా నా కొడుకు నీకేం రాగమా అయిపో చూసుకుంటాడు అట్లా మళ్ళీ అతికిద్దాములే పగిలిపోతే మహమ్మద్రి అయిన ఏమి తక్కువ ధనదానములు లాభం మూసుకుని ఎన్నో కలిగి ఈ యొక్క పేరు ప్రఖ్యాతిగా ఇంచి చిన్నగిరి అని పేరు పొందన్నారా ఈ పొద్దుడి కట్టలు తక్కువగా కొట్టుకో సమయ ఏమి గొడ్డలు నావేసి నీ పత్తాయి ఎవరు రా రెడ్డి వరకు కూర్చుంటే మహమ్మద్రి ఆ. ఇప్పుడు అది నువ్వు కాక కాక ఇంకుడు తెలుపుతున్న చక్కగా వాళ్ళకి ఇచ్చి వినమురా 33 గ్రామములకు 66 గ్రామములకు 66 గ్రామములకు పాల్గొండా పరిపాలన చేసే చిన్నాగిరి. పాల్గొండ పరిపాలన చేసే చిన్నాగిరి అవునా మహామంత్రి రెడ్డివారు 33 గ్రామాలకు మన చూపిరెడ్డి 33 గ్రామాలకు మునుసూపిరెడ్డి 66 గ్రామాలకు హక్కుదారుడై 66 గ్రామములకు హక్కుదారుడై ఈ యొక్క పాల్గొండ పాలన చేసే చిన్నాగిరెడ్డి అని పేరు పొందున్నానురా 33 గ్రామాలకు మునుసూపిరెడ్డి అవును 66 గ్రామాలకు హక్కుదారుడు అవునురా ఈ బుద్ధ్యాలు సీతారాం కలిగి వినిందే మేము పోయి సీతారాం కలిగిపోతాం మేము బాయ్ పార్లే
మాకేమ తక్కువరా పొగులంతా పెరిగితే 4 క్రేట్లు అవుతాయా? 1.5 క్రేట్ అవుతుంది. మాకు తెలిసిన 4 క్రేట్లు అయ్యేదా? 1.5 క్రేట్ ఏంటివే? మాకు అట్లాడమంది లేవు, మా కూలీలు బిక్కొని వచ్చింటారులే. మహమ్మద్రి క్రేట్ 400. 250 రూపాయలు పోతుంది అంతే. ఇది ఎవరు వీళ్ళు? మాకు తెలిసిన తెలియదులే. మహమ్మద్రి కాదా, లోపల గుడ్డికాయలు పెట్టి పైన బాగా తెల్లగా ఉండేట్టు పెట్టాల. అప్పుడు రేటు పోతాయి. అప్పుడు పోతే రేటా? మాకు తెలిసిన మాకు తెలిసినట్ల పనులంతా. అయ్యో మహమ్మద్రి నెల ముళ్ళు. ఇప్పుడు అదను కాక నాకు కలిగిన సంతాన సౌభాగ్యం తెలిసి ఉన్నదా? అది కూడా ఉందా? ఇంకేమిరా? పదా 6 మంది ఆరు మంది కొడుకుల సంపద, 6 మంది కొడుకుల సంపద, 6 మంది కోడాన్ల సంపద, 6 మంది కోడాన్ల సంపద, 300 మంది జీతగాళ్ళు, 300 మంది జీతగాళ్ళు, 16 మంది పాలగాపులు, 16 మంది పాలిగాపులు, అట్టు పోకనాటి కులములు పుట్టిన పోతిరెట్లుగా వీళ్ళ వేలడు గోవింద నారాయణం అంటూ ఆ యొక్క హరిందలసరి కాపులమురా మేము. అవును మహమంత్రి ఇప్పుడు అదును కాక నా యొక్క పాల్గొన్న ప్రజలు సుఖజీవనున్నారా? మరి ఎవరెత్తుకున్న దేవా? నీకు రోగమేమిరా? బాగుండవులే, మన నాకై కట్లేసి నిందే. నేను చచ్చిపోయినా ఎట్లుండవు జనాలు కల చూడు నగు అంటే అప్ప. రెడ్ వర్ణం వచ్చి పూలారం మీద ఇలా కాదురా. బాగుండవు, నిన్న మా ఊర్లో పీర్ల పండుగ కట్లేసి నిందే. నేనే పీర్లేం బాయ్, శాఖ పీర్. రెడ్ వర్ణం వచ్చి పూలారం మీద ఇలా కాదు. తీరాన్న ఇది తీసి నా మెడకేయి, తీసే నా మెడకేయి. ఆ మాట అప్పుడే చెప్పకూడదు. ఏమైనవా తీసినవా నీ మెడకు? పైన చెప్పి తీసి మెడకైనా ఒకటి ఎటు మెడ చూడాల 3 రోజులు రాకూడదు ఈ పక్కంగా. ఆహా చిట్టపడ్డ చిన్న పుల్లు పడుతూ ఉంటే పల్లి నీ ఆహాయంతో గచ్చగా ఉంటుందో చెప్పలేని ఆహాయంతో